ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు తన వాక్యము మనం తెలుసుకొని దేవుని ద్వారా ఆశీర్వదించబడదామండి. ఆ వాక్యము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనమును మనకు వాక్యపు ఆశీర్వాదముగా ఇస్తున్నాడండి. ఆ వాక్యమే చదవబడుచుండగా విందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ధన్యతను గురించి ఎవరు ధన్యులై ఉన్నారు అన్న విషయంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ ధన్యత ఎవరికి కలుగుతుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు. 2 పనులు చెప్తున్నాడండి ఇక్కడ. ఎవరికి? మనకే చెప్తున్నాడు. ఎవరు ధన్యతను అందుకోవాలనుకుంటున్నామో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ధన్యత మనం పొందుకోవాలంటే చేయాల్సిన మొదటి పని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొని వారు ధన్యులు అని అంటున్నాడు. ముందుగా ఆయనలో భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చివరిలో కూడా దేవుడు అంటాడు కదా, ఆనాడు ఐగుప్తీయులకు కలిగజేసిన రోగములలో ఈనాడు నీకు ఏది రానివ్వను అని చెప్పిన దేవుడు ఏం చేస్తే మనకు రానివ్వడు అని అంటున్నాడు అని అంటే, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుకున్నప్పుడు మారానుభవాన్ని చేదానుభవాన్ని దేవుడు అద్భుతముగా మధురముగా మార్చాడు. ఇవన్నీ మీరు పొందుకున్న కార్యాలను బట్టి సనగకుండా గొనగకుండా నా మహిమను బట్టి మీరు నా ఆజ్ఞలను అనుసరించి నా వాక్యమును విని నా కట్టడలను విధులను గైకొని అనుసరించిన ఎడల అప్పుడు నేను ఐగుప్తులకు కలిగిన రోగములలో ఈనాడు నీకు ఎదిరి రానియను అని అన్నాడు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలా కలుగుతుంది? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆ కట్టడలను విధులను గైకొనాలి, శ్రద్ధగా వాక్యమును వినాలి. ఇవన్నీ విన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో దేవుని యందు భయం కలుగుతుందండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా మనలో అనవసరమైన మాటలు లేవు కదా. ఇంతకు ముందులాగా ప్రతిదానికి కయ్యానికి కాలు దువ్వే స్వభావం మనలో లేదు కదా. ప్రతి విషయంలో కూడా దేవుడిచ్చే సమాధానమును మనం అందుకొని నీ దేహము నా ఆలయమై ఉన్నదని చెప్పిన ఆ దేవుడు నివసిస్తున్న ఈ నోటిలో నుంచి కానీ హృదయంలో నుంచి ఏ చెడు తలంపులు రానివ్వకుండా ప్రతి విషయమందును మనం మాట్లాడే విషయాలు దేవుని యందు జాగ్రత్తగా ఉండే విధంగా మనం చూసుకుంటున్నాం కదండి. ఇవన్నీ ఏమైపోతుంది? ఆ వాక్యము ద్వారా కడగబడిన మన స్థితిని, దీన్నే మారు మనసు అని అంటారు. ఈ మారు మనసు పొందుకున్నప్పుడు దీనికే దేవుడు ఇస్తున్న మాట ఏమై ఉందంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏమై ఉంటారంట? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా అని అంటున్నాడు. అంటే ఆయన త్రోవల్లో నడవడం, దేవుడు ఏది చెప్పాడో దాన్ని చెయ్యడమే ఆయన త్రోవల్లో మనం ఉండడం అండి. ఏదైతే దేవుడు మాట్లాడి వాక్యం ఇచ్చి బలపరిచి మనల్ని నడిపిస్తున్నాడో అదొక ఆజ్ఞగా మనం తీసుకోవాలి, అదొక కట్టడగా మనం తీసుకోవాలి. దాన్ని తీసుకున్నప్పుడు నేనేం చేయాలి? విన్నదాన్ని బట్టి నేను దేవునిలో నడవాల్సిందే. ఒక తీర్మాన విచ్చలవిడితనము దేవుని బిడ్డలకు ఉండకూడదండి. దేవునిలో భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో దేవుని దగ్గర ఆయన మాట్లాడుతూ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులై ఉన్నారు. ముందు నువ్వేం చేయాలి? విన్న వాక్యాన్ని బట్టి నీలో దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. ఆ విధేయతను బట్టి నీవు ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రవర్తించిన నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఆయన త్రోవలలో నడిచే నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైతే వాక్యం అనుసరిస్తున్నారో వారందరూ కూడా దేవునిలో ధన్యులై ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి భయపడకండి. ఆ ధన్యత నీకు ఇవ్వడానికి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నీ ఇంటి దాకా ఈ వాక్యాన్ని నడిపించాడు, నీ జీవితంలో నీకు ఇవ్వాలని. కాబట్టి ధైర్యంగా ఉండి ఆయన మహిమ పరుద్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నత తండ్రి మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.